కేరళ వెళ్తున్నారా? అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్తున్నారా? అయితే మీకోసం ఈ వార్త. ఎందుకంటే అయ్యప్ప స్వాములను వణికిస్తోంది ప్రస్తుతం అమీబా వైరస్. ఇది నేనంటున్న మాట కాదు, ఆ రిపోర్ట్లు చెబుతూ ఉంటే ప్రజల నుంచి వస్తున్న ఒపీనియన్ ఇది. కేరళలో విజృంభిస్తోంది బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అది శరీరంలోకి ప్రవేశిస్తే బ్రెయిన్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. కేరళలో గత 11 నెలల్లో అమీబా బారిన పడ్డ వారి సంఖ్య 171 మంది. వారిలో 41 మంది మరణించారంటే అర్థం చేసుకోవచ్చు దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. ఈ నెలలోనే ఏకంగా 8 మంది కన్నుమూశారు. నదులు, చెరువుల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది అమీబా. అయ్యప్ప స్వాములను అప్రమత్తం చేసింది కేరళ ప్రభుత్వం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాంతోపాటు గత కొన్ని రోజులకి ఈ సంఖ్య పెరుగుతుంది. ఇటు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న స్వాముల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేరళలో అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న వాళ్లకు సంబంధించి అలర్ట్స్ ఇస్తున్న క్రమం. కేరళ అయ్యప్ప దర్శనాలు పెరుగుతున్న వేళ బ్రెయిన్ ఫీవర్ టెన్షన్ తీవ్ర కలకలం రేపుతోంది. మరి ముఖ్యంగా అమీబియాకు సంబంధించి కేరళ ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేస్తుంది. కేరళలో స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది అక్కడ ప్రభుత్వం. వైద్యులు సైతం ఇప్పటికే డైరెక్షన్స్ ఇస్తున్నారు. దయచేసి అక్కడికి వెళ్లే క్రమంలో మరి ముఖ్యంగా పంబా నది కావచ్చు, లేకపోతే అక్కడ వాటర్ స్టాక్ గానో లేకపోతే నిలిచి ఉన్న నీళ్లు ఉంటూ ఉంటాయి కావచ్చు, ఆ ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటూ ఇప్పటికే డైరెక్షన్స్ ఇస్తున్న క్రమం. ఎందుకంటే అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ ఈ కారణంగా బ్రెయిన్ ఫీవర్ కేసెస్ అక్కడ పెరుగుతున్నాయి. అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అక్కడ వైద్యాధికారులు ఇప్పటికీ డైరెక్షన్స్ ఇస్తున్నారు, కీలకమైన సూచనలు ఇస్తున్నారు. దర్శనం సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దర్శనానికి వెళ్లే ముందు స్నానం ఆచరించి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న నదులు కావచ్చు, లేకపోతే నీటి జాడలు ఉంటూ ఉంటాయి కదా, సో అటువంటి ప్రాంతాల్లోకి దిగి అక్కడ స్నానం ఆచరించి వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి గురించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ ఈ జాడలు గుర్తించినట్టుగా ప్రస్తుతం అధికారులే చెబుతున్నమాట. అసలు అధికారులు ఏమంటున్నారు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కేరళలోని శబరిమల పంబా నది ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల అక్కడ ఉన్న జలాశయాల్లో కావచ్చు, అంటే రిజర్వాయర్స్ అలాగే సరస్సులు, వీటిలో మెదడును తినే అమీబా ఉందని చెప్పి అక్కడ నివేదికలు చెప్తున్నాయి. దీంతో ఇప్పటికీ ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ మాచల్ల సుహాస్ని కూడా అక్కడ టూరిస్టులు అప్రమత్తం చేశారు. పంబా నది, ఆ చుట్టుపక్కల సరస్సులు, అక్కడున్న రిజర్వాయర్స్ కావచ్చు, అక్కడ స్నానం ఆచరిస్తే మెదడు తినే అమీబా బారిన పడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. అంటే నివేదికలు ఇలా ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిఎంహెచ్ఓ అధికారులు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. హెల్త్ అధికారులు అంటే హెల్త్ డిపార్ట్మెంటే చెప్తోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పి దీన్ని క్లుప్తంగా పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశానికి సంబంధించి చాలా తక్కువ. అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి వ్యాప్తి చెందదు అనేది చాలా ఎక్కువ మాట వినిపిస్తోంది. అయితే రిజర్వాయర్స్లో, నదుల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ ఇది శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఈ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అనేది అప్పుడు సోకే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ వైద్యాధికారులు కావచ్చు, వైద్య నిపుణులు చెబుతున్నమాట. ఈ మెదడు తినే అమీబా సోకిందనుకోండి, 5 రోజుల తర్వాత తీవ్రమైన తలనొప్పి రావచ్చు, జ్వరం రావచ్చు, దాంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, వాంతులు కలగచ్చు, మెడ నొప్పి, ఇలా జ్ఞాపక శక్తి తగ్గిపోవచ్చు, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పి డిఎంహెచ్ఓ అధికారులే స్వయంగా చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే బాధితులు కోమాలోకి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి వైద్యాధికారులు చెప్తున్నమాట. అయితే ఏం చేయాలి అంటే నదులు, జలాశయాలు, వీటిల్లో స్నానం చేసేటప్పుడు నదులు కావచ్చు, జలాశయాలు కావచ్చు, అంటే రిజర్వాయర్స్ కావచ్చు, లేకపోతే సరస్సులు కావచ్చు, అక్కడికి వెళ్ళే క్రమంలో ముక్కు, నోరు మూసుకోవాలి. అదేంటిది రెండూ మూసుకుంటే గాలి ఎలా వస్తుందని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. సో మీరు స్నానం చేసే క్రమంలో ఆ టైం ఉంటుంది, కాస్త జాగ్రత్తగా అక్కడ వాటిని అవాయిడ్ చేస్తే మంచిది. నోటి ద్వారా, ముక్కు ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మార్గాలను మనం నియంత్రించగలగాలి. అక్కడ దాని ప్రవేశాన్ని నియంత్రించగలిగితే ఇబ్బంది ఉండదు అనేది వైద్యాధికారులు చెప్తున్నమాట. నోటిలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కేరళకు వెళ్ళే పర్యాటకులు, శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులు కాస్తంత జాగ్రత్తలు ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ శబరిమల పంబా నదితో పాటు ఆ చుట్టుపక్కల సరస్సులు కావచ్చు, జలాశయాలు అంటే వాటర్ రిజర్వాయర్స్,
ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి వైద్యాధికారులు చెప్తున్నమాట. సో ఇప్పటికీ కేరళ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడ కూడా వైద్యాధికారులు సమాధానం చెప్తున్నారు, నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని చెప్పి వైద్యాధికారులు కావచ్చు, వైద్య నిపుణులు కావచ్చు సూచిస్తున్నమాట. అమీబా మెదడులోకి చేరితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకితే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలోని నవంబర్ నెలలో ఏకంగా 17 మంది దీని బారిన పడ్డారని చెప్పి చెప్తున్న క్రమం. సో చూస్తున్నాం కదా కేరళలో ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఏకంగా రోజు రోజుకి అయ్యప్పని దర్శించుకోవడానికి వెళ్తున్నాం స్వాముల సంఖ్య, భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని రెస్ట్రిక్షన్స్ని కూడా అమలులోకి తీసుకొచ్చింది. రోజు రోజుకి లక్షల్లో భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. ఆఫ్లైన్ దర్శనాలకు సంబంధించి అంటే అక్కడికి వెళ్ళి స్పాట్ బుకింగ్ అంటూ ఉంటాం కదా, ఆ స్పాట్ బుకింగ్స్ ఏకంగా 20,000 నుంచి 5,000కి తగ్గించిన క్రమాన్ని మనం చూసాం. ఒకనొక సందర్భంలో 25,000 మంది వెళ్తే అది రోజు రోజుకి ఇప్పుడు ఏకంగా 75,000 లక్ష మందికి టచ్ అవుతున్న సందర్భం. అక్కడ క్యూలలో 16 గంటలు 18 గంటలు కొన్ని సందర్భాలు అట్లీస్ట్ కండిషన్స్లో 10 గంటలు ఈజీగా పడుతుందంటూ చర్చ జరుగుతున్న క్రమం. కాబట్టి అటుగా వెళ్ళే స్వాములు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరైనా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా మాట్లాడుకుంటున్న కావచ్చు, లేదా బ్రెయిన్ ఫీవర్ అమీబానం వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి పేరు ఏదైనప్పటికీ, పేరు ఏదేమైనా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. బ్రెయిన్ ఫీవర్ కేసెస్ పెరుగుతున్నాయంటే అర్థం చేసుకోవాలి అక్కడ తీవ్రత ఎలా ఉంది అనేది. మీరు చూడొచ్చు, పూర్తిగా క్యూ లైన్స్ కిక్కిరిసిపోతున్నాయి. స్వాములు అడుగు ముందుకు వేయాలంటే కనీసం కొన్ని సందర్భాల్లో ఒక 10 మీటర్లో లేకపోతే 2-3 అడుగులు ముందుకు వేయాలంటేనే కనీసం పావుగంట సమయం పడుతుందంటే, పావుగంటకు మించంటే అర్థం చేసుకోవచ్చు. గంటల కొద్ది లైన్లోనే ఉంటున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆలోచించి వెళ్ళే ప్రయత్నం చేయండి. వైద్యాధికారులు అక్కడ సూచిస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. వాటిని ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు, ఎక్కడ నిర్లక్ష్యం పాటించొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. వాళ్ళు చెప్తున్న మాటలని పెడచెవిన పెట్టకండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీరు గట్టిగా పూనుకుంటే కనుక ఎటువంటి అమీబాలు ఇంకొక 100 వచ్చినా మనం తట్టుకోగలం, మనం తట్టుకొని నిలబడగలం. కానీ నాకేం కాదులే, నాకేమవుతుందిలే అని చెప్పి కాసంత నిర్లక్ష్యమైనా కూడా ప్రాణాల మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సీరియస్ కండిషన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అఫ్కోర్స్ మనం ఫైట్ చేస్తాం. మన దగ్గర ఉన్న వైద్య నిపుణులు ఆ ప్రయత్నాలు చేస్తారు. కానీ జరగడానికి ఏమైనా జరిగితే కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనే ఒక్కొక్క కాన్సెప్ట్ని, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళే క్రమంలో జాగ్రత్తలు పాటించండి. వాళ్ళు అంటున్నారు కాబట్టి, అంటే అక్కడ పంబా నది చుట్టుపక్కల ప్రాంతాల్లో నదుల్లో కావచ్చు, సరస్సుల్లో కావచ్చు, రిజర్వాయర్స్లో కావచ్చు, అక్కడ ఈ అమీబా జాడలు ఉన్నాయని చెప్పి ఇటు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అటుగా వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. ఎందుకంటే మన ప్రాణం మనం కాపాడుకోగలిగితే కనుక దానికి మించిన సాయం ఈ క్షణంలో ఉండదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సో ఈ క్రమంలో మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ వాళ్లకు అంటే చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి అయ్యప్ప భక్తులు కావచ్చు, స్వాములు కావచ్చు, చాలామంది వెళ్తూ ఉంటారు ఇక్కడి నుంచి. కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.